హీరోయిన్లకు సెలబ్రిటీలకు ఫ్యాన్స్ సహజం కానీ అధికారులకు ఉండడం అరుదు. ఇలాంటి కోవలోకే వస్తుంది అష్నా చౌదరి. యూపీకి చెందిన అష్నా 2 ఏళ్ల క్రితం ఐపీఎస్ కు ఎంపికైంది. అయితే ఆమె ఐపీఎస్ కాకముందు నుంచే అభిమానులు వచ్చిపడ్డారు. ఐపీఎస్ అయ్యాక ఆ సంఖ్య మరింత పెరిగింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదే ఇప్పుడు ఆమెకు లక్షల మంది అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. అదేంటో మనము చూసేద్దాం. ఉత్తరప్రదేశ్లోని పిల్కువాకు చెందిన అష్నా చౌదరిది విద్యావంతుల కుటుంబం. తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి ప్రొఫెసర్, తల్లి ఇందూ సింగ్. దీంతో ఆమె కూడా బాగా చదువుకొని ఏ ప్రొఫెసరో అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి అష్నాకు సేవాగుణం ఎక్కువ కావడంతో ఆమె ఢిల్లీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పేద పిల్లలకు సేవ చేసే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడంతో అభిమానులు రావడం మొదలు పెట్టారు. దీంతో మోడలింగ్ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తరువాత సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్న అష్నా మోడలింగ్ కు దూరమయ్యారు. 2019లో సివిల్స్ రాసిన ప్రిలిమ్స్ లోనే నిరాశ ఎదురైంది. అయినా వెనక్కి తగ్గలేదు. 2022లో తిరిగి కోచింగ్ లేకుండానే రాసి ఏకంగా 116వ ర్యాంకు కొట్టింది. దీంతో ఐఏఎస్ కు ఎంపికైంది. అదే ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది. అవే పాఠాలు తిరిగి ఈ జనరేషన్ లో యువతకు నేర్పాలని అష్నా భావించింది. అంతే, తనకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియాలోకి వెళ్లి తన జీవిత అనుభవాలను యువతకు వివరించడం మొదలుపెట్టింది. తన సివిల్స్ ప్రయాణం, అది నేర్పిన పాఠాలు, గెలుపు సూత్రాలు, ఇలా ప్రతిదీ ఇన్స్టాతో పాటు యూట్యూబ్ లోను పంచుకోవడమే మొదలుపెట్టిన అష్నాకు ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. వైపు ఐపీఎస్ గా బిజీగా ఉంటూనే ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి మెలకువలు నేర్పిస్తూ అష్నా ప్రయాణం సాగిస్తోంది. దీంతో తాజాగా ఇన్స్టాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య 2.7 లక్షలు దాటింది. యూట్యూబ్ లోను ఆమె వీడియోలన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా యూపీలోని ఓ కుగ్రామం నుంచి వచ్చిన యువతి మోడల్ అయ్యి ఆ తరువాత ఐపీఎస్ గా మారి సాధించిన విజయం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.